జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. జ్ఞానమనే ఒక నిప్పు రవ్వ. అగ్ని అంటే ఏదో పెద్ద అగ్ని తీసుకొచ్చి వేశారని కూడా కాదు. ఒక పెద్ద పత్తి రాశి ఉంది అనుకోండి. ఆ పత్తి రాశి మీద ఒక చిన్న నిప్పు రవ్వని రాశి వేశారనుకోండి, ఏమవుతుంది? అది కాలిపోయిందా లేదా? పూర్తిగా పెద్ద రాశి, అది చాలా పెద్ద రాశి. అది కాలిపోవడానికి ఎంత నిప్పు అవసరమైంది? అంతే. ఆ ప్రకారంగా జ్ఞానం, నువ్వు జన్మ జన్మలుగా పోగేసుకుంటూ వస్తూ ఉన్న ఈ కర్మ అనేటువంటి పెద్ద రాశిని జ్ఞానం అనే ఆ నిప్పు రవ్వ కాల్చేస్తుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి. జ్ఞానం అనేది ఒకే అగ్ని, సర్వకర్మాణి, ఎన్నెన్నో కర్మలు, ఎన్నెన్నో జన్మల నుంచి చేస్తూ ఉండేటువంటి కర్మలు, ఎన్నెన్నో జన్మల నుంచి నువ్వు పోగేసుకున్న కర్మలు, వాటిని కాల్చే శక్తి దీనికి ఉంటుంది. దాని శక్తి అటువంటిది. బాగుందే. అది అంతకన్నా వేయకూడదు. ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉంటాయి. ఆ మందులు అంతే, ఒకే చుక్క, ఒక పెద్ద చెంబులో నీళ్లు నింపి దానిలో ఒకే చుక్క, అంతకన్నా ఎక్కువ వేయటానికి లేదు. వేసినా తాగలేము దాన్ని మనం. అంతే, ఒకే చుక్క. ఒక చుక్క వేస్తే చాలు దానికి. ఇదేంటి ఇన్ని నీళ్లలో ఇంతేనా అంటే అంతే చాలు, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. ఆ ప్రకారంగా జ్ఞానం కూడా అంత వస్తేనే ఇంత పని చేస్తోందే, మరి జ్ఞానం కలిగిన తర్వాత దుఃఖాలు పోకుండా ఉంటాయా? అది ఎన్ని జన్మల అజ్ఞానమైనా సరే, నువ్వు సరిగ్గా సాధన చేసి గురు మార్గంలో నడిచి ఆ జ్ఞానాన్ని గనక సంపాదించుకుంటే ఆ అజ్ఞానం అనేది తప్పనిసరిగా కాలిపోతుంది. అందువల్ల ఈ సందేహం నీకు అవసరం లేదు. ఈ సందేహం ఎప్పుడు పెట్టుకోకూడదు. అయ్యో అవుతుందా దీనివల్ల, ఆ అనుమానం ఉండకూడదు. ఈ మందు వల్ల తగ్గుతుందా, ఆ అనుమానంతో నువ్వు మందు వేసుకోకూడదు. తగ్గుతుంది అని అనుకుని వేసుకోవాలి. అది పనిచేస్తుంది. ఏమో ఈ మందు వేసుకున్నాను, సరిగ్గా ఉందో లేదో, ఇవన్నీ అనుమానాలు. ముందే మాట్లాడుకోవాలి, నువ్వు ముందే తీర్మానం చేసుకోవాలి. డాక్టర్ గారిని సరిగ్గా కలవాలి, మాట్లాడాలి, పోతుంది. సందేహం ఉంటే, అనుమానం ఉంటే అది పోదు. ఆ ప్రకారంగా ఇది కూడా అంతే. విశ్వాసం, నమ్మకంగా సాధన చేయండి, ఖచ్చితంగా అది పని చేసి తీరుతుంది. గురువు ఉంటారుగా మనతో పాటుగా నడిపించడానికి.